Hi guys, welcome to the movie review of Maharaja, written and directed by Nithilen Swaminathan, starring by Vijay Sethupathi, Mamata Mohandas and Anurag Kashyap. ఇదొక కంప్లీట్ యాక్షన్ డ్రామా మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన విజయ్ సేతుపతి అలియాస్ మహారాజా ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక సెలూన్ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక డాటర్ ఉంటుంది. సో తను డాటర్ అండ్ లక్ష్మి ఒక ఇంట్లో ఉంటారు. అనుకోకుండా ఒక రోజు లక్ష్మి అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. సో అదే విషయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, లక్ష్మి మిస్ అయిందని చెప్పేసి. అసలు ఈ లక్ష్మి ఎవరు, అసలు ఈ లక్ష్మి ఎందుకు మిస్ అయింది, దేనికోసం కంప్లైంట్ చేస్తారు విజయ్ సేతుపతి, దీని వెనుకల ఉన్న ఆ కథ ఏంటి అనేది మీరు మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకైతే మూవీ నచ్చింది. ఇట్స్ ఎ కంప్లీట్లీ హిట్ ఫిలిం. మూవీ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగటివ్స్ పెద్దగా అంటూ ఏమీ లేదు, ఒక నెగటివ్ ఉంది, అది కూడా ఏమంతా నెగటివ్ కాదు, లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి విజయ్ సేతుపతి. సో విజయ్ సేతుపతి గారు ఏమన్నా యాక్టింగ్గా నెక్స్ట్ లెవెల్. అసలు ఒక అప్పుడే ఇంట్రోవర్ట్గా ఉంటాడు, అప్పుడే ఇట్లా విస్ఫోటనం లాగా ఇట్లా బ్లాస్ట్ అయినట్టు ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ అనేది మనం చెప్పనికి కాదు, ఇంకా డైరెక్ట్ చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ అనేది మనము ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, మనం కూడా ఎంజాయ్ చేస్తాం చూస్తూ. సో విజయ్ సేతుపతి గారు ఈ మూవీకి చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, అతని యాక్టింగ్ తోటి మూవీ మొత్తము మెస్మరైజ్ చేసేసేస్తాడు. మూవీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్. సో ఫాదర్ అండ్ డాటర్ అంటే ఒక తండ్రి కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అండ్ తన కోసం ఏదైనా చేస్తాడు అనేది మనకి క్లారిటీగా విజువల్గా చూపించడం జరిగింది. సో బాగా వర్కౌట్ అయింది ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అనేది. మూవీ థర్డ్ పాజిటివ్ వచ్చేసి మూవీలో ఫస్ట్ హాఫ్లో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్. సో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఒకలాగా చూపిస్తారు విజయ్ సేతుపతి గారిని, ఇంటర్వెల్ వచ్చేసరికి మనకి బోయపాటి గారు అంటారు కదా ఇట్లా జై అని చెప్పేసి, ఆ విధంగా స్టాండర్డ్స్ అనేది ఒక్కసారి జై అన్నట్లు వేస్తుంది అనమాట. మూవీ ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి అనురాగ్ కశ్యప్. ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ నెక్స్ట్ లెవెల్. ఇదేమి స్పాయిలర్ అలర్ట్ కాదు, మన ట్రైలర్లోనే రివీల్ చేసేసారు. సో అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ కూడా విజయ్ సేతుపతి గారు ఏ విధంగా అయితే మనకి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో అనురాగ్ కశ్యప్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇద్దరు ఈక్వల్ అనిపించింది. ఎవరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇతని తగ్గుంది, ఇతని యాక్టింగ్ ఎక్కువ ఉంది అనేలాగా కాకుండా ఇద్దరు ఈక్వల్గా బేస్డ్గా డివైడ్ చేసి వీళ్ళిద్దరు ఫైటింగ్ అండ్ ఎమోషన్స్ చాలా క్లారిటీగా, ఇక్కడ ఒక ఎమోషన్ ఉంది, ఇక్కడ ఒక ఎమోషన్ ఉంది, అది ప్రజెంటేషన్లో మనము మూవీలోకి వెళ్ళి చూసినట్లయితే అది మనము ఈక్వలైజ్ చేయగలుగుతాం. అరే వీళ్ళిద్దరు ఎమోషన్ కరెక్టే కదా, వీళ్ళిద్దరు అనుకుంటుంది కూడా కరెక్టే కదా అని చెప్పేసి. సో వీళ్ళిద్దరికి ఉన్న ఆ బాండింగ్ అండ్ ఒక పాజిటివ్ అండ్ ఒక నెగటివ్ అండ్ వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ అనేది చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి నెక్స్ట్ లెవెల్ చూపించిండు. స్క్రీన్ ప్లే మాత్రం ఫుట్బాల్ ఆడుకున్నాడు స్క్రీన్ ప్లేని అయితే. ఫిఫ్త్ పాజిటివ్ వచ్చేసి ఎంచుకున్న సబ్జెక్ట్ స్టోరీ మాత్రం చాలా ఫ్రెష్ కంటెంట్ ఉంది, ఎక్కడో చూసినట్టు అస్సలు కొట్టదు. మనం చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ లెవెల్స్ అనేది స్టాండర్డ్స్ మనకి పెంచుతుంది తప్ప అస్సలు మనకి డిక్రీజ్ అయితే కాదు. సో స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఒకవేళ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెగిటివ్స్ అంటూ ఏమీ లేదు, ఒక చిన్నగా అనిపించింది నాకు, అది నెగిటివ్ కూడా కాదు. సో అది వచ్చేసి కొన్ని డిస్టర్బెన్స్ సీన్స్ ఉంటాయి, అవి కొద్దిగా బేర్ చేసి చూడగలుగుతున్నట్లయితే ఓకే, నో ప్రాబ్లం. అంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లలతోటి చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అదర్ దెన్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్ అండ్ నెక్స్ట్ లెవెల్ మూవీ. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 స్టార్స్. ఇదండి ఈ రోజు మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మేము ముంగట్టుకు వస్తాను. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి, నాకు కూడా కొద్దిగా మోటివేషనల్గా ఉంటుంది. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్, బాయ్.